హంద్రీనివా ప్రాజెక్టు వేల ఎకరాల లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు, మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రీనివా ప్రాజెక్టుని 90% పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? 6 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి? ఎలా అనుకోవాలన్నా? 127 వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా రాజశేఖర రెడ్డి గారు? అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 1600 ఎకరాలు అనుకుంటా, అంతేనా? 1600 ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఇక్కడ బిడ్డలు వలసల పోకూడదు అని. ఏమైంది? వాళ్ళుంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు, మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు, మీకు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును. ఉద్యోగాలు లేక 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు బెంగళూరుకు వెళ్ళి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వలసపోయారన్నా? ఎంతమంది వలసపోయారు? ఎవరు పట్టించుకుంటున్నారు?